మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా అవి ఈ వారం సమస్యపోతాయి. నూతన వ్యాపారం ప్రారంభించాలని, ఉన్న వ్యాపారం భాగస్వాములతో ఇబ్బంది పడుతూ తట్టుకోలేక అది మూసేసి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అని యోచిస్తారు. అది ప్రారంభిస్తారు కూడా. అలాగే ఉద్యోగంలో సహోద్యోగులతోటి సామరస్యంగా ఉండడం అని చెప్పదగినది. మాట పెరిగే అవకాశం గోచరిస్తోంది. అది జరగకుండా చూసుకోవాలి. ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్త చూసుకోవాలి. ఇటు తులారాశ్యాధిపతి షష్టమంలో మీనంలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చబట్టి ఉన్నారు. ఉచ్చబట్టిన శుక్రుడు మంచిదే, అయితే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు మటుకి తీసుకోవాల్సిందే. దానికి గాను భృగుపాశుపత హోమం కానీ రుద్రపాశుపత హోమం కానీ చేయించడం చెప్పదగిన సూచన. అలాగే భాగస్వామితోటి వివిధాలు రాకుండా చూసుకోవాలి. చిన్న సమస్యలు కూడా పెద్దవిగా ఉండే అవకాశం గోచరిస్తోంది. సమయానుకూలంగా వెళ్ళడం చెప్పదగినది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఏ పని చేసినా సరే అన్నీ మనకే తెలుసు, మనం ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు అనే ధోరణిలో మీరు ఉంటారు. ప్రతిదానికి అగ్రెసివ్గా వెళ్తారు. అయితే ఆ అగ్రెసివ్నెస్ అనేది చాలా వరకు మంచిదే, కాకపోతే అన్నిట్లోనూ మంచిది కాదు. ఇటు భాగస్వామితో కావచ్చు, ఇటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడ ఎలా ప్రదర్శించాలో అది మీరు తెలుసుకోవాలి. అయితే కొన్ని చోట్ల అగ్రెసివ్నెస్గా మీరు వెళ్ళే ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఎప్పటి నుండో భూమి అమ్ముదామనుకుంటారు. అయితే అమ్మేటప్పుడు మటుకి తక్కువ ధరకు అడగడం, సంబంధం లేకుండా రేటు చెప్పడం, అది మీ మనోవేదానికి గురికా వస్తుంది. ఎందుకంటే ఎంతో కష్టపడి భూమిని కొన్నాం, అవసరానికి అమ్ముదామనుకుంటే అది అమ్ముడు అవ్వకపోవడం, దానివల్ల ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అయితే అధైర్యపడవద్దు, మంచి రేటు వస్తుంది కూడా. ప్రస్తుతానికి కొంతకాలం ఆగి తర్వాత అమ్మడం అనేది చెప్పదగినది. అలాగే నూతన గృహం కొనాలనుకునే వారికి గృహం అధికంగా ఉంటుంది, రేట్లు కొనలేని పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గృహం అనేది చాలా ముఖ్యం కాబట్టి ఎంత ధర అయినా పర్వాలేదు కొనాలని యోచిస్తారు. గృహయోగం ఉంది. అలాగే వాహనాలు కొనాలనుకునే వారికి వాహన యోగం ఏర్పడుతుంది. ఏ పని అయినా సరే ఈ వారం చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి తొలగిపోతాయి. వ్యాపార పరంగా కూడా విస్తరణ చేస్తారు. చేసే వ్యాపారంలో చిన్న అడ్డంకులు అనేవి ఏర్పడతాయి. అయితే అవి పక్కకు తప్పుకుంటాయి. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. లాభాలు కూడా ఈ వారం బాగుంటాయి. విద్యార్థులకు విద్యాపరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. అయితే స్నేహితులను మటుకి అతిగా నమ్మొద్దు. చాలా మటుకి స్నేహితులు వాళ్ళు చాలా మంచివాళ్ళు, ఇంట్లో వాళ్ళు చెప్పిన వాళ్ళు మంచివాళ్ళు కాదు. పెద్దవాళ్ళు ఇప్పుడు తిడుతూ ఉంటారు, అటు వెళ్ళొద్దు ఇటు వెళ్ళొద్దు అని అంటుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత కాలమాన ప్రకారం అందరినీ నమ్మి మోసపోవడం అనేది జరుగుతుంది. అందరూ మనవారే మంచివారే అనుకోవడం కూడా పొరపాటే. కాబట్టి ఇటువంటి నిర్ణయాల్లో తప్పులు లేకుండా చూసుకోవడం చెప్పదగినది. విద్యా సంబంధమైన విషయాల్లో జాగ్రత్త వహించడం అశ్రద్ధ పనికిరాదు. కాస్త బద్ధకం కూడా ఏర్పడుతుంది. అటువంటి పక్కన పెట్టడం చెప్పదగిన సూచన. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. గ్రూప్ 1 పరీక్షలు రాస్తున్న వారికి, సివిల్ సర్వీసెస్ రాస్తున్న వారికి, వైద్య పరీక్షలు నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వారికి, అలాగే NIT ప్రిపేర్ అవుతున్న వారికి, ఇతరత ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, మేధా దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది. ముఖ్యంగా విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపుని ధరించడం చెప్పదగిన సూచన. అలాగే పెద్దవారు కరంగిరి మాల ధరించాలి. నరదృష్టి అధికంగా ఉండి వీరు ₹1 సంపాదిస్తే ₹10 సంపాదిస్తున్నారు అనే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రయత్నించినప్పటికీ ఏదో ఒక రూపేణా మిమ్మల్ని అడ్డుకోవాలని ఎక్కువ మంది చూస్తుంటారు. మిమ్మల్ని పైకి ఎదగకూడదని, మిమ్మల్ని కిందకి దింపేయాలనే యోచన ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారిని పక్కన పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలని చూస్తారు. కాబట్టి ఎవరైతే మిమ్మల్ని వెనక తోయాలనుకుంటున్నారో అది గమనించి పక్కన పెట్టడం అనేది చెప్పదగిన సూచన. అలాగే ధనం ఖర్చు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. అయ్యో పాపం మనవాళ్ళే కదా అని అప్పు ఇవ్వడిస్తే తర్వాత మనకి ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది. ధనం విషయంలో, అప్పు విషయంలో జాగ్రత్త వహించాలి. సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే నిరాశ ఎదురవుతుంది. ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ నిర్ణయమైనా సరే 1-2 సార్లు నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం, జీవిత భాగస్వామితోటి
విభేదాలు రాకుండా చూసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ మంగళవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయడం, అలాగే కరంగిలి మాల ధరించడం చెప్పదగిన సూచన. శుక్రవారం కానీ మంగళవారం నాడు కానీ సాయంత్రం నిమ్మకాయ డప్పలతోటి నువ్వుల నూనె పోసి దీపారాధన చేయండి. ఏదైనా నరదృష్టి కానీ ఏదైనా పని ఆగిపోతే అవి నెరవేరుతాయి కూడా. తదుపరి వృశ్చిక రాశి.